హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను చేసిన చికెన్ బిర్యానీ అనమాట. నా స్టైల్లో నేను చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు, కర్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టొమాటో, ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యం, ఘీ అండ్ కడిగి పెట్టుకున్న చికెన్ అనమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఘీ వేసుకున్నానండి. తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెమే ఆయిల్ వేసానండి, ఎక్కువ వేయను. సో నేను ఎక్కువ వాడను కాబట్టి. సో దాంట్లో ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటున్నానండి. సో ఈ మసాలా దినుసుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఘీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీకి. ఘీ కానీ కర్డ్ కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. సో మంచిగా మసాలా దినుసులు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి మంచిగా డీప్ ఫ్రై చేయాలండి. సో యాక్చువల్గా ఇక్కడ ఆనియన్స్ ఎంత బాగా డీప్ ఫ్రై అవుతే అంత టేస్ట్ వస్తుందన్నమాట బిర్యానీ. సో మామూలుగా మీరు చూస్తుంటారు హోటల్స్లో అంతా మంచిగా సపరేట్గా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి మళ్ళీ దమ్ కానీ దమ్ పెట్టేటప్పుడు కానీ లేకుంటే మ్యాగ్నేట్ చేయడం, చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కానీ వేసుకుంటారు. చాలా బాగుంటుంది, అరోమా కూడా బాగుంటుంది అనమాట. సో తర్వాత టొమాటో వేసుకున్నానండి. మంచిగా ఆనియన్స్ వేగిన తర్వాత, డీప్ ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకొని వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను, ఆల్రెడీ తరిగి పెట్టుకున్నా. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. కలుపుతూ ఉండండి, అడుగంటేస్తుంది. సో ఎందుకంటే నేను ఆయిల్ అయితే తక్కువ వేసుకున్నా కాబట్టి నాకు అది జరుగుతుంది. కాబట్టి నేను మంచిగా కలిపేసుకొని బాగా పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను. సో చికెన్తో పాటు పసుపు, సాల్ట్ అనేది వేసి అప్పుడే కలిపేసుకోండి. ఎందుకంటే అప్పుడే బాగా చికెన్ ఉడుకుతుంది, ప్లస్ మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో ఇక్కడైతే పసుపు, సాల్ట్, సరిపడ సాల్ట్ అండి, నేను తక్కువ వాడుకుంటాను. అలానే మరీ ఎంత తక్కువ వాడను. సో మీకు సరిపడ వేసుకొని మంచిగా కలిపేసుకొని, సో ఈ చికెన్ని మంచిగా ఇలాగే వేయించుకోండి. బాగా ఉడికిన తర్వాత ఆ తర్వాత మసాలాలు వేసుకోవాలా. సో ఈ విధంగా కలిపేసుకొని ఉడికించుకొనేసేయండి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వచ్చేసింది బయటికి. సో ఇప్పుడు మసాలాలు వేసుకోండి. సో దీనికి కావాల్సిన మసాలాలు అయితే కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా, తర్వాత బిర్యానీ మసాలా. ఇక్కడ నాకు గరం మసాలా చాలా తక్కువ ఉంది, నేను చూసుకోలేదు. సో అందుకోసం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. అది మీ ఇష్టం అండి. సో మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నీడ్ కాబట్టి వేసాను, అందులో అయితే అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు మంచిగా మసాలాలన్నీ వేసేసి మంచిగా చికెన్ పట్టేలాగా కలిపేసుకోవాలండి. సో ఈ విధంగా మంచిగా చికెన్ పట్టేలా కలిపేసి కాసేపు వదిలేసేయాలి, మసాలా బాగా పట్టించి. అప్పుడు ఆయిల్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత పెరిగేయండి. ఇక్కడ ఫాస్ట్ వీడియో పెట్టేశాను, సో అందుకోసం మీకు అది కనిపించలేదు. మంచిగా పెరుగు వేసేసి సో అది బాగా కలపండి. కలిపేసి అది కూడా కాసేపు ఉంచాలి అలాగే స్టవ్ మీద. మంచిగా పెరుగు అంతా మంచిగా గడ్డలన్నీ ఇది అయ్యి మళ్ళీ అది ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మీరు సో రైస్ అనేది వేసుకోండి, మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు. సో ఇప్పుడు నేనైతే రైస్ వేసుకుంటున్నాను. ఎందుకు వాటర్ వేయకుండా రైస్ వేస్తున్నానంటే రైస్ని దాంట్లో అలాగే ఫ్రై చేస్తే ఇంకా బాగా టేస్ట్ వస్తుందన్నమాట. సో బాగుంటుంది, తొందరగానే ఉడుకుతుంది అన్నమాట. సో అందుకోసం నేను రైస్ ముందు వేసి తర్వాత వాటర్ వేసాను. సో ఫస్ట్ దాన్ని కలిపేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా ఎక్కువ కలపకండి. సో కొంచెం అలా మిక్స్ అయ్యేలాగా పట్టించండి. మసాలాలన్నీ రైస్ కూడా పడుతుంది కదా, సో దానికోసం. సో ఇక్కడ మీరు ఆల్రెడీ వాటర్ పోసిన తర్వాత సాల్ట్ ఒకసారి చూసుకోండి, సరిపడకపోతే వేసుకోండి. నేను కాఫీ గ్లాస్లో రైస్ 4 గ్లాసెస్ తీసుకున్నాను అండి. సో దానికి 8 గ్లాసెస్ పడుతుంది వాటరు. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ 6 గ్లాసెసే పోసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో బియ్యం నానబెట్టేటప్పుడే కొంచెం వాటర్ వేసుకున్నా. సో ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇక్కడ సాల్ట్, కారం సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉంచి తర్వాత సిమ్లో పెట్టేటప్పుడు ఇలా వచ్చింటుంది. సో అప్పుడు పుదీనా, కొత్తిమీర మళ్ళీ ఇంకొంచెం వేసి ఘీ వేసేసి దమ్ పెట్టేసానండి. సో ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయి మంచిగా లాగిచ్చేసుకుంటున్నాను. సో
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. సో సపోర్ట్ చేయండి, సో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కమెంట్స్ ఉంటే కమెంట్లో పెట్టండి. సో బాయ్ అండి.